కన్నడ నటి రాణ్య రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి 1.5 కోట్ల విలువైన 14.2 కేజీల బంగారు కడ్డీలను కలిగి ఉన్నందున ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె సన్నిహితుడు తెలుగు నటుడు తరుణ్ కొండూరును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కె రామచంద్రరావు కూతురైన రాణ్యారావు ఎయిర్పోర్ట్ లో తన తండ్రికి ఉండే ప్రోటోకాల్స్ ను ఉపయోగించుకొని కస్టమ్ చెకింగ్స్ తప్పించుకునేవారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చే సమయంలో ఆమె కస్టమ్ తనిఖీల నుంచి మినహాయించేవారు. అలా ఆమె గత 6 నెలల్లో 27 సార్లు దుబాయ్ కి వెళ్లి వచ్చారు అనే విషయం విచారణలో స్పష్టమైంది. రాణ్యారావును అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఆస్తులు, అక్రమంగా బంగారం రవాణా విషయాలపై ఆదాయ పన్ను శాఖ ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఆమెకు సంబంధించిన 34 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామని ఈడీ పేర్కొన్నారు. రాణ్యారావు తన స్నేహితుడు తరుణ్ రాజు కొండూరుతో కలిసి అక్రమంగా బంగారాన్ని దుబాయ్, ఉగాండా దేశాల నుంచి రవాణా చేశారు. దుబాయ్, ఉగాండాలోని బంగారం సప్లైదారులతో లావాదేవీలు కొనసాగించి ఇండియాకు బంగారాన్ని రవాణా చేసేవారు. వారికి హవాలా మార్గాల ద్వారా డబ్బు చెల్లించేవారు. ఇండియాలో అనేక రకాలుగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఈడీ అధికారులు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.